బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, అలాగే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. పిడుగులు, ఉరుములతో జోరు వాన కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. రఘునాథపల్లి, ఏటూరు, నాగారం మండలాల్లో పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏటూరు, నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణలో వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. ముఖ్యంగా రాబోయే 2-3 రోజులకి సంబంధించి వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ని ఇచ్చింది. ముఖ్యంగా దానికి సంబంధించి ఆ విజువల్ మీకు చూపించే ముందు ఈరోజు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏటూరు, నాగారం, అవును, ఏటూరు, నాగారంలో వర్షం కురిసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు వరంగల్, ఖమ్మంలో అక్కడక్కడ మేఘావృతమైన పరిస్థితి, మరికొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ముఖ్యంగా వర్ష సూచన జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. దాంతోపాటు ఇక రేపటి విషయానికి వస్తే కనుక జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో, అవును, నల్గొండకు సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. వాన బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. పిడుగులు, ఉరుములతో జోరు వాన కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రఘునాథపల్లి, ఏటూరు, నాగారం మండలాల్లో పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాల్లో వాన బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకవేళ రేపటి గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు అంటే 7వ తారీఖు ఉదయం 8:30 వరకు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాంతోపాటు ఎల్లుండి విషయానికి వస్తే కనుక ఎల్లుండి కూడా ఇటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వరకు కూడా గాలులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే నల్గొండలో తాజా పరిస్థితి ఏంటి అనేది మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం నల్గొండలో ఎటువంటి పరిస్థితి ఉంది? తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం నుంచి కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో చూసినైతే వాతావరణం ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసినైతే భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. వడగాల్పులతో, తీవ్ర ఉక్కపోతతో మొత్తం అతలాకుతలమైన జనం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నారు. సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో పలు చోట్ల కూడా ఈదురుగాలతో కూడా వర్షం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 2 రోజుల పాటు కూడా వాతావరణం ఈ విధంగానే ఉండే అవకాశం కనపడుతుంది. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈసారి రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక జిల్లాలోనే కాదు, హైదరాబాద్ లో కూడా భారీగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరుసగా సాయంత్రం వరకు కూడా వడగాల్పులతో కూడా, వడదెబ్బతో కూడా మృతి చెందినటువంటి సంఘటనలు కూడా చూడడం జరిగింది. సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకా 2-3 రోజుల కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం ఇంట్లో నుంచి కూడా, ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి నిన్నటి వరకు కూడా కనిపించిందని చెప్పవచ్చు. చాలా వరకు వృద్ధులు గ్రామాల్లో, పట్టణాల్లో మాత్రం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వారు ఆ ఇంట్లో ఏసీలు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్ ఉండేది. మొత్తం కూడా ఎక్కడికైనా ఓవైపు ఎన్నికల
ప్రచారాలు కూడా పూర్తిగా ఎక్కడిక నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అయితే నిన్న మొన్నటి వరకు చూడడం జరిగింది. కానీ వాతావరణం ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. సాయంత్రం నుంచి కూడా వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారింది. 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇటు నల్గొండ, అదేవిధంగా తిరుమలగిరి, నకరికల్ పలు ప్రాంతాల్లో కూడా వర్షమైంది. భారీ వర్షం నమోదు కానప్పటికీ కూడా వాతావరణం మాత్రం పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఈదురుగాలు మాత్రం భారీగా వీస్తూ కొన్ని చోట్ల ఎక్కడికక్కడ రోడ్లపై కూడా చెట్లు విరిగి పడినటువంటి పరిస్థితి అయితే జిల్లాలో చోటు చేసుకుందని చెప్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, అలాగే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. పిడుగులు, ఉరుములతో జోరు వాన కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. రఘునాథపల్లి, ఏటూరు, నాగారం మండలాల్లో పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏటూరు, నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణలో వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. ముఖ్యంగా రాబోయే 2-3 రోజులకి సంబంధించి వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ని ఇచ్చింది. ముఖ్యంగా దానికి సంబంధించి ఆ విజువల్ మీకు చూపించే ముందు ఈరోజు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏటూరు, నాగారం, అవును, ఏటూరు, నాగారంలో వర్షం కురిసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు వరంగల్, ఖమ్మంలో అక్కడక్కడ మేఘావృతమైన పరిస్థితి, మరికొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ముఖ్యంగా వర్ష సూచన జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. దాంతోపాటు ఇక రేపటి విషయానికి వస్తే కనుక జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి నల్గొండ జిల్లాలో. అవును, నల్గొండకు సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. వాన బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. పిడుగులు, ఉరుములతో జోరు వాన కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రఘునాథపల్లి, ఏటూరు, నాగారం మండలాల్లో పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాల్లో వాన బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకవేళ రేపటి గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు అంటే 7వ తారీఖు ఉదయం 8:30 వరకు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాంతోపాటు ఎల్లుండి విషయానికి వస్తే కనుక ఎల్లుండి కూడా ఇటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్,